సినిమా వాడికి ఎందుకురా బాబు రాజకీయాలు? ప్రజల బాధలు కష్టాలు ఏం తెలుస్తాయి? సినిమా డైలాగులు చెప్తే జనాలు వస్తారు, ఓట్లు వెయ్యొద్దా? అయినా సినిమా వాళ్ళు గెలిస్తే ఒరిగేదేంటి? మళ్ళీ వెళ్ళి రంగు పూసుకొని స్క్రీన్ మీద డాన్స్లు ఫైట్లు చేయడమేగా. మళ్ళీ 5 ఏళ్ల వరకు నియోజకవర్గం మొహం చూసేది ఉండదుగా. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ఆ మాటలకు కాలం చెల్లిపోయింది. పాసింగ్ క్లౌడ్స్ పోయాక ఆకాశం లాంటోడు వచ్చాడు. జనసేనానిగా ప్రజల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవర్లోకి వచ్చాడు. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండ్ ప్రోగ్రెస్ చూసి డియర్ డిప్యూటీ సీఎం సలాం నమస్తే అంటూ సెల్యూట్ చేసేస్తున్నారట జనం. ఒకడి ఆశ కార్చిచ్చుని రగిలిస్తే ఒకడి ఆశయం ప్రగతిని ప్రబోధిస్తుంది. ఆంధ్రలో జరిగింది అదే. మాజీలు రాజీ లేకుండా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ప్రజల భవిష్యత్తుని అధపాతాళానికి పోయేలా పాలన చేస్తుంటే వెండి తెర మీద వెలిగిపోయే ఒకడికి మండిపోయింది. అతనే 6 అడుగుల బుల్లెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలు, ఇక చేసింది చాలు, ఇక తప్పుకుంటే మేలు అంటూ వెండి తెర వేదిక వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. వారాహి యాత్ర మొదలుపెట్టి ఇంతింతై అంటూ ఎదిగిపోయాడు. నా కోసం కాదు, మీకోసం, మీ బాగు కోసం వచ్చాను అంటూ ప్రజలను చైతన్యపరిచాడు. ఆ మాటల్లో నిజాయితీ, ఆ పలుకుల్లోని పౌరుషం లక్షల మెదళ్లలో ఆలోచన స్రవంతిని కలిగించింది. అభివృద్ధి జరగాలంటే, అరాచకం ఆగాలంటే, జనం బాగుండాలంటే ఒక్కటే నినాదం, హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ పోటెత్తాడు పవన్. ఆ పవనంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లైంది. మొదట పవన్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు అన్నే ఏమీ చేయలేక పార్టీని విలీనం చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఈయన కొత్తగా వెలగబెట్టేదేంటి అని అపహాస్యం చేశారు. సినిమాల్లో హ్యాపీగా కోట్లు సంపాదించుకుంటున్నాడు. హాయిగా హీరోయిన్లతో డాన్సులు వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఏసీ క్యారవాన్ లో వదిలేసి ఎండలకు వానలకు తిరిగి గ్లామర్ పోగొట్టుకోవడం అవసరమా అంటూ హేళన చేశారు. ఆ తడువ జరిగిన ఎలక్షన్స్ లో పవన్ నిల్చున్న 2 చోట్ల ఓడిపోవడంతో ఈ వెటకారాలు మరింత ఎక్కువైపోయాయి. ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందట. ఆయన సీట్లే ఆయన గెలవలేడు, ఇంకా సీఎం అవుతాడా అని గేలి చేశారు. ఇదే ప్లేస్ లో వేరొకరు ఉంటే ఎందుకు వచ్చిన రాజకీయాలు రా దేవుడా అనుకుంటూ బ్యాక్ టు పెవిలియన్ అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. మళ్ళీ సినిమాలు చేసిన తన ఫోకస్ అంతా పాలిటిక్స్ మీదే పెట్టాడు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నిస్తూ ప్రజలలో తాను వాళ్ళవాడినే అనే నమ్మకం కలిగేలా చేశాడు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అంటున్నట్టు కాలం గిర్రును తిరిగిపోయింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇక సినిమాలకు పెద్ద పాజ్ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి పులిలా దూకాడు. జనసేనానిగా మారిపోయాడు. చంద్రబాబు నాయుడును జైల్లో పెడితే సంఘీభావం ప్రకటించి తాను తెలుగుదేశంతో ఉంటానని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. జన సైనికులను, టీడీపీ కార్యకర్తలను ఒక్కటిగా ఉండమని కొత్త రాజకీయానికి తెరతీశాడు. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నప్పుడు బీజేపీని కలుపుకొని కూటమి ఏర్పాటు చేశాడు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చెప్పాడు పవన్. సినిమా వాడి స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ఉంటుందో నిరూపించాడు. వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేశాడు. 175కు 175 సీట్లు గ్యారంటీ అని ప్రగల్భాలు పలికిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అధపాతాళానికి తొక్కేశాడు. రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటున్నట్టు ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఎన్నికలలో గెలిచాడు, డిప్యూటీ అయ్యాడు. ఇంకేంటి, అందరూ సినిమా వాళ్ళలాగే మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతాడు. ఇక ఏది పట్టించుకోడు. మళ్ళీ 5 ఏళ్లకు వచ్చి ప్రశ్నిస్తాను అంటాడు. ఇందులో కొత్త ఏముంది అంటూ రకరకాల గుసగుసలు వినిపించాయి పవన్ డిప్యూటీ సీఎం కాగానే. కానీ పాపం వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయి. పవన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అన్ని శాఖల్లో సమీక్షలు మొదలుపెట్టాడు. ప్రజా సమస్యలను, అభిప్రాయాలను సేకరించడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఆ వెటకారం గొంతులు పైకి లేచాయి. ఎన్ని చూసాం. ఆంధ్రులు ఆరంభ సూరులు. కొత్తగా డ్యూటీ ఎక్కిన గబ్బర్ సింగ్ కి రూల్స్ ఎక్కువ అంటూ కామెడీగా కామెంట్ చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పవన్ పట్టుదల, దీక్ష, అహర్నిశలు, ఆయన చేస్తున్న సమీక్షలు, ప్రజలలో ఆయన మమేకమవుతున్న తీరు చూసి వచ్చాడయ్యో స్వామి, ఏపీ భవిష్యత్తుకు ఇస్తున్నాడు హామీ అని పాడేసుకుంటున్నారు ప్రజానీకం.
రానున్న 5 ఏళ్లలో జరగబోయే అభివృద్ధికి అసలు సిసలు సాక్ష్యంలా కదులుతున్న పవన్ కళ్యాణ్ను చూసి అవర్ డియర్ డిప్యూటీ సీఎం సలాం నమస్తే అంటున్నారు. మనస్సులో సెల్యూట్ కూడా చేస్తున్నారు ఏపీ ప్రజానీకం.